పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశాను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఆవరించి నైరుతి వైపు వంగి ఉంది. ఇక నిన్న సాయంత్రానికి అల్పపీడనం పశ్చిమ బెంగాల్కు ఆనుకుని బంగాళాఖాతంలో కొనసాగుతోంది అని వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఇక రానున్న 2-3 రోజుల్లో అదే ప్రాంతంలో కదులుతూ బలపడుతుందని పేర్కొంది. ఇక దీని ప్రభావంతో నేడు నుంచి 3 రోజులు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు, కోస్తా రాయలసీమల్లోని మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో అల్పపీడనం ఉత్తర ఒడిశా వైపు వచ్చే అవకాశం ఉందని, అదే జరిగితే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏలూరులో ఈ నెల 27వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున ఆది సోమవారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. కాగా అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై తక్కువగానే ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.